హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషించేద్దాం. ముందుగా ఆంధ్రప్రభ పేపర్ చూద్దాం. ఆంధ్రప్రభలో వచ్చిన వార్తలను చూద్దాం. సరిలేరు నాకెవరు, ఊరూరా ఇంటింటా జగన్ మార్క్. జగన్ మార్కేనట. ఊరూరా ఇంటింటికి జగన్ మార్కే ఉందట. పేదలపై నాకున్న ప్రేమ దేశంలో మరెవరికైనా ఉందా? నేను చేయలేని స్కీమ్ చంద్రబాబు జేజమ్మ కూడా చేయలేదు. మోసాలు, మోసాల డ్రామాలు కావాలా? నిజాల నీతివంతుడు కావాలా? చివరి రోజు టెక్కలి సిద్ధం సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముగిసిన బస్సు యాత్ర దిగ్విజయంగా మేమంతా సిద్ధం. 22 రోజుల పాటు 2100 కిలోమీటర్లు సాగిన టూరు. 23 జిల్లాల్లో 86 నియోజకవర్గాల మీదుగా యాత్ర, 16 భారీ బహిరంగ సభలు, 9 రోడ్ షోలు, 6 ప్రత్యేక సమావేశాలు, భారీగా తరలివచ్చిన ప్రజలు, శ్రేణులు. మొత్తానికి సరిలేరు నాకెవరు అంటూనే జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం సభలో దాదాపు 22 రోజుల పాటు బస్సు యాత్ర చేసిండు. పులివెందుల నుంచి మొదలుపెట్టి నేను టెక్కల్లో ముగింపు సభ జరిగింది. దాంట్లో 86 నియోజకవర్గాల మీదుగా 22 జిల్లాల గుండా 16 బహిరంగ సభలు, భారీ బహిరంగ సభలు, 16 కూడా ఒకదానికి మించి ఒకటి సక్సెస్ అయినట్లు మనకి తెలుస్తుంది. అక్కడ అంటే అటెండ్ అయిన ప్రజలు గాని, వాళ్ళ స్పందన చూస్తే. ఇట్లా రోడ్ షోలు ఒక 9 రోడ్ షోలు మొత్తానికైతే దిగ్విజయంగా ఆయన యొక్క బస్సు యాత్రని 22 రోజుల పాటు చేసి నిన్న ముగింపు పలికారు. ఈరోజు రెస్ట్ తీసుకొని రేపటి నుంచి మళ్ళా ఎన్నికల ప్రచారం, పెద్ద పెద్ద బహిరంగ సభలు, నియోజకవర్గాల వారీగా తిరిగే కార్యక్రమం ఉందట. మొత్తానికి సరిలేరు నాకెవరు, ఊరూరా ఇంటింటా జగన్ మార్కే ఉంది. ప్రతి ఊర్లో ఉంది, ప్రతి ఇంట్లో ఉంది. ప్రతి ఇంట్లో కూడా ప్రతి మనిషికి కనెక్ట్ అయ్యి ఉన్న స్కీమ్స్ నేను పెట్టాను. దేశంలో పేదల గురించి ఆలోచించేవాడు ఎవరన్నా నాకంటే మించినోళ్ళు ఎవరు లేరు. నేను చేయలేని స్కీములు, నేను చేయలేని పథకాలు, నేను చేయలేని పనుల్ని చంద్రబాబు కాదు, చంద్రబాబు జేజమ్మ కూడా చేయలేదు. మోసాలతోని వచ్చే డ్రామాల వాళ్ళు కావాలన్నా, నీతివంతులు, అబద్ధాలు చెప్పని నిజాయితీగా ఉండే నీతివంతులు కావాలన్నా తేల్చుకోండి అని చెప్పి ప్రజలకి ఆయన ఒక సూచన చేశారు. మొత్తానికైతే 22 రోజుల పాటు జరిగిన మేమంతా సిద్ధం సభ ముగిసింది నిన్న. దిగ్విజయంగా దాదాపు 16 బహిరంగ సభలు. ఒకదానికి మించి ఒకటి సక్సెస్ అయినాయి. పెద్ద ఎత్తున ప్రజలు అటెండ్ అయ్యారు. అంటే మనం చూస్తుంటే ఈ 22 రోజుల పాటు మీడియాలో గాని, సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలు అయి చూస్తే వాస్తవంగా ఏ పొలిటికల్ పార్టీకి రాష్ట్రంలో రానంత మైలేజ్ గాని, ఏ పొలిటికల్ లీడర్‌కి రానంత ప్రజల స్పందన, ఆదరణ మరి ఆ మీటింగ్‌లకుంది. సరే వాళ్ళంతా ఓట్లేస్తారా లేదా అనేది సెకండరీ. కానీ ఒక స్పందన అయితే విశేషమైన స్పందన ఉంది. ఆ స్పందన కూడా హార్ట్‌ఫుల్‌గా కనెక్ట్ అయ్యారు. అది విషయం. చాలా రాజకీయ పార్టీలకు కూడా రాజకీయ పార్టీ బహిరంగ సభలకి ప్రజలొస్తారు, తరలిస్తారు, రకరకాల పద్ధతుల్లో తరలిస్తారు, వెహికల్స్ పెడతారు, ఇంకా రకరకాల ప్రలోభాలుంటాయి. ఇయన్నీ మనం రోజు చూసేయే, దాంట్లో కొత్తేం కాదు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం సభలకు గాని, అంతకుముందు సిద్ధం సభలు ఒక 4, 5 పెట్టిండు. వీటికి అటెండ్ అయిన ప్రజలు, ఈ 16 మీటింగ్‌లకి బహిరంగ సభలకు అటెండ్ అయిన ప్రజలు హార్ట్‌ఫుల్‌గా, ప్రేమతోని, ఇష్టంతోని మా అభిమాన నాయకుడు వచ్చిండు. మేము ఆయన వల్ల ఈ 5 సంవత్సరాల పాటు బెనిఫిట్ పొందినాం. జీవితంలో ఎప్పుడు పొందని ప్రభుత్వం నుంచి సొమ్ము పొందని వ్యక్తులు కూడా ఇలా ఏదో ఒక రూపంలో ప్రభుత్వం యొక్క సంపదని, ప్రభుత్వం యొక్క డబ్బుల్ని మా అకౌంట్‌లో ఏసిండు. అట్లాంటి అభిమాన నాయకుడిని మేము చూడటానికి అభిమానంతోని, ఇష్టంతోని రావటం అనేది జరిగింది. అక్కడ కనెక్ట్ అయ్యారు ప్రజలు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారితోని కనెక్ట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతోని కనెక్ట్ అయ్యిండు. ఆయన ప్రజల్లో మమేకమైండు. ప్రజల దగ్గరికెళ్ళిండు. కుష్టి రోగులను కూడా పట్టుకుండు చివరికి. అవాతాతల్ని, మహిళల్ని, కుష్టి రోగుల్ని సృష్టించి చేతులతోని పట్టుకొని ఆయన కౌగిలించుకుండు. ఇట్లాంటి అంటే ఎఫెక్షనేట్‌గా, భావోద్వేగంతో కూడి ఆయన ఎఫెక్షనల్‌గా ప్రేమ, అనురాగాల్ని కురిపించినట్టు ప్రజలు కూడా అదే స్థాయిలో ఆయన పైన ఆదరాభిమానాలు, ఆదరణ చూపారు. అట్ ద సేమ్ చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజాగళం పేరుతో సభలు నిర్వహిస్తుండు. వాటికి ఈటికి మనం కంపేర్ చేస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ ప్రజలు కనెక్ట్ కావట్లే. ప్రజలు కొంతమంది ఉండొచ్చు కనెక్ట్ అయ్యి, ఈ స్థాయిలో కనెక్ట్ అవ్వట్లే. ఈ స్థాయిలో ఇష్టంగా, అభిమానంతోని, ఆదరణతోని వచ్చినట్టు అనిపియట్లే అక్కడ. వాళ్ళు తరలించారు కాబట్టి వచ్చినాం, పార్టీ కార్యక్రమం కాబట్టి పాల్గొన్నాం. ఒక మెకానికల్‌గా ఉంది తప్ప, ఇట్లా లేదు. ఒక నేచురాలిటీ, సహజమైన ధోరణి ఆడ కనపట్లే. ఒక కృత్రిమమైన క్రియేషన్ లెక్క మెకానికల్ ధోరణిలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మేమంతా సిద్ధం సభలు గాని, సిద్ధం సభలని చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ఫాలో అయితుండో అట్లా ఫాలో కావటానికి ప్రయత్నం కూడా చేసిండు. కానీ అది సింక్ అవ్వట్లే. అంటే చిన్న పిల్లల్ని ఎత్తుకోవటం, ఆ ప్రజల దగ్గర పోవటానికి ప్రయత్నం చేయటం. కానీ అది ఆర్టిఫిషియల్ ఉంది. అంటే ప్రేమతోని కలిసిపోయినట్టు లేదు. ఏదో ఎళ్ళాలి కాబట్టి, ఎలక్షన్ కాబట్టి, అవసరం కాబట్టి పోయినట్టుంది తప్ప,
జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేది మా కుటుంబ సభ్యులు వాళ్ళు అన్నట్టు దగ్గర పోయి ఓటేసుకునే పరిస్థితి, దగ్గర పోయి కౌగిలించుకునే పరిస్థితి, దానికి దీనికి కంపేర్ చేసినప్పుడు చాలా తేడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా 2, 3 మీటింగ్‌లు మనం గమనిస్తే జ చిన్న పిల్లల్ని, సంటి పిల్లల్ని ఎత్తుకొని ముద్దాడినట్టుగా ఏదో ప్రయత్నం చేయబోతుండు. కానీ అది సింక్ అవ్వట్ల. ఇది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన 16 బహిరంగ సభలు మేమంతా సిద్ధంగానే, సిద్ధం సభలు 4 గాని మొత్తం 20 బహిరంగ సభలు గ్రాండ్ సక్సెస్ అయినట్టు ఏపీలో క్షేత్రస్థాయిలో ప్రతి విలేజ్‌లో, ప్రతి ఇంట్లో చర్చించుకుంటున్నారు. ఇది ఒక రకంగా ఒక రాజకీయ పార్టీగా ఇంత పెద్ద స్థాయిలో అభిమానించడం, ఇష్టపడటం అనేది ఒక ఒక విధంగా జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైందా అనే పరిస్థితి కూడా ఆ క్రియేషన్ అయింది. అంటే ఆయన చేసిన పనులా, ఆయన మీద ఉన్న అభిమానమా, వైఎస్ఆర్ ఫ్యామిలీతోనున్న ప్రజలకున్న కనెక్షనా, మొత్తానికైతే ఈ 58 నెలల పాటు ప్రజలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఫలితాలను అనుభవించారో, ఆ అనుభవం ప్లస్ ఆ రాజశేఖర రెడ్డి కుటుంబం ప్రజలతోని మమేకమయ్యే విధానం, వాళ్ళు కనెక్ట్ అయ్యే విధానం, వాళ్ళు కురిపించే ప్రేమ, అనురాగాలు అట్ ద సేమ్ టైమ్ ప్రజల వైపు నుంచి కూడా అట్లా వచ్చినట్టు అనిపిస్తుంది. ఈ యొక్క ఈ ఈ ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తుంటే మే 13న జరగబోయే ఎన్నికల్లో అదే స్థాయిలో ప్రేమ, అనురాగాలు, ఆదరణ కురిపిస్తారా వైఎస్ఆర్‌సీపీ పైన అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలిని, జగన్మోహన్ రెడ్డి గారి హావభావాల్ని, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో కలిసే విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు ఫాలో అవ్వబోతుండగానే అది సాధ్యం అవ్వట్లే. ఎందుకంటే అది గుండె లోతుల్లోంచి, హృదయ అంతరంగాల్లోంచి రావాలి గదా! అది రావట్లే ఆయనకి. ఆయన అవసరం ఎలక్షన్ కాబట్టి ఆయన వస్తుండు. జగన్మోహన్ రెడ్డి గారు హృదయంలోంచి వస్తుంది. ఇది స్పష్టంగా కనపడుతుంది. ప్రజలు మామూలు సామాన్య ప్రజలు కూడా గమనిస్తే ఆడ అర్థమైంది. ఆ డిఫరెన్షియేషన్ ఏందనేది. ఇది మొత్తానికి సరిలేరు నాకెవరు, ఊరూరా ఇంటింటా జగన్ మార్క్ అని చెప్పి ఒక వార్తనిచ్చారు. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. హ్మ్. వాలంటీర్ల రాజీనామాలు వ్యక్తిగతం. వాటిని ఆమోదించకుండా ఆదేశాలు ఇవ్వలేం. నియామక నిబంధనలో ఆ అధికారం ఉంటేనే సాధ్యం. ఈ నెల 22 వరకు 62,571 మంది రాజీనామాలు చేశారట. వాలంటీర్ల పైన హైకోర్టులో కేసు అయింది. కేసు పైన వాదనలైనయి. దాని సందర్భంగా వాలంటీర్ల రాజీనామాలు వ్యక్తిగతం. ఆ రాజీనామాలు యాక్సెప్ట్ చేయకుండా, ఆమోదించకుండా ఉండాలి అని చెప్పి హైకోర్టుకు పోయారు కొంతమంది వ్యక్తులు. వాళ్ళు రాజీనామా చేస్తే యాక్సెప్ట్ చేయొద్దని పోయారు. ఎందుకు? వన్స్ రాజీనామా చేస్తే వాళ్ళకి ప్రైవసీ అవుతుంది. వాళ్ళు వ్యక్తిగతంగా ఏ పార్టీకైనా మద్దతు ఇయ్యొచ్చు. ఏ వ్యక్తితోనైనా ఉండొచ్చు. ఎక్కడైనా తిరగొచ్చు. వాళ్ళు ప్రభుత్వం యొక్క దాంట్లో ఉండరు. ఆ చట్రంలో ఉండరు కాబట్టి బయటికి పోవచ్చు కాబట్టి వాళ్ళ యొక్క రాజీనామాల ఆమోదం పొందొద్దు. ఆమోదం చేయకుండా చేయండి అని హైకోర్టుకు పోతే చిన్న లాజిక్ అసలు. ఎవడైనా ఎంత ప్రభుత్వ ఐఏఎస్ గాని, ఐపీఎస్ గాని, ఇంకా బంట్రోత్ గాని, ఇంకా అటెండర్ గాని ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ప్రభుత్వ ఉద్యోగం నాకు ఇష్టం లేదు రాజీనామా చేస్తానన్నాక వన్స్ చేసిన తర్వాత వాళ్ళ ఇష్టం. ప్రజాస్వామ్యం భారత రాజ్యాంగం ఏదైతే ఇచ్చిందో ఆ హక్కులన్నీ వాళ్ళకి వర్తిస్తాయి. ఆయన ప్రాథమిక హక్కు కదా! రాజీనామా చేశారు. 62,000 ఎంతమంది? 62,571 మంది రాజీనామా చేశారు. ఆ 62,571 మంది ప్రభుత్వం యొక్క నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు. అంటే సర్వీస్ నిబంధనలు. భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 14 ప్రకారం, ఆర్టికల్ 19 ప్రకారం వాళ్ళకున్న హక్కులు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటది. ఏ పార్టీకైనా మద్దతు ఇయ్యొచ్చు. ఏ నాయకుడి ఎమ్మటైనా తిరగొచ్చు. అది వదిలేసి హైకోర్టుకు పోయారు. రామచంద్ర యాదవ్ అని భారత చైతన్య ఏదో ఆయన ఆర్గనైజేషన్ ఉంది. దానికి సంబంధించి పార్టీ. ఆయన పోయిండు. పోతే ఏంది భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ పోయిండు కోర్టుకి. మరి దీని వెనక చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు ఆయనకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారో తెలవదు గానీ మొత్తానికైతే పోయారు. చిన్న లాజిక్ వాలంటీర్లు రిజైన్ చేశారు. రిజైన్ చేసినోడు ఏ పార్టీకైనా మద్దతిస్తాడు. వాళ్ళు రిజైన్‌లు ఆమోదించొద్దు. ఎవరు నువ్వు ఆమోదించొద్దు అని చెప్పడానికి? ఒక వ్యక్తికి స్వేచ్ఛ ఇచ్చింది. భారత రాజ్యాంగం స్వేచ్ఛ ఇచ్చింది. ఉద్యోగం చేయాలనే స్వేచ్ఛ ఇచ్చింది. చేయకుండా ఉండే స్వేచ్ఛ కూడా ఇచ్చింది. కాబట్టి దీన్ని హైకోర్టు నిర్ద్వందంగా తోసిపుచ్చింది. వాలంటీర్ల రాజీనామాలు వాళ్ళ వ్యక్తిగతం. మేము వాటిని ఆమోదించకుండా ఆమోదించొద్దని చెప్పలేము. ఆ డైరెక్షన్స్ ఇయ్యలేము. అట్లాంటి రిక్రూట్‌మెంట్ సమయంలో ఏదైనా ఉంటే ఇన్ని ఇయర్స్ బాండో ఇంకోటో ఉంటే అది మేము జైలేస్తాం అని చెప్పి కూడా హైకోర్టు స్పష్టంగా చెప్పింది. ఇది ఇప్పుడు వారిని ప్రైవేట్ వ్యక్తుల కిందే పరిగణించాలి. విధుల్లో కొనసాగేంత వరకే మాకు అధికారం ఉంటుంది. హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక. స్పష్టం అది. దాంట్లో పెద్ద హైకోర్టుకు పోవాల్సిన అవసరం లేదు. దాంట్లో హైకోర్టులో భారత రాజ్యాంగ పుస్తకాలు తీసి చదివే అవసరం లే. చిన్న లాజిక్కు మామూలుగా ఒక సంస్థలోనో, ఒక వ్యక్తి కిందనో, లేకపోతే ఒక ఇంట్లోనో జీతం ఉన్నాడనుకోండి మనిషి. ఒక సంస్థలో ఉన్నా, ఒక వ్యక్తి కింద ఉన్నా, ఇంకో కారు డ్రైవర్‌గా ఉన్నా, ఏదున్నా ఆ యజమాని కింద ఉన్నంత సేపే ఆయన మాటాడాడు. నాకు అవసరం లేదు నీ ఉద్యోగం అని రిజైన్ చేసి బయటికి పోయిన తర్వాత ఆ వ్యవస్థదో, ఆ మనిషిదో, ఆ కుటుంబం మాట వినాలని ఉంది ఆ ప్రభుత్వందో లేదు కదా! సింపుల్ లాజిక్కు.
గ్రామాలలో జీతం ఉండే వ్యక్తులు కూడా అంతే. ఆ రైతుకు జీతం ఉన్నంత సేపే ఆ రైతు మాట ఇంటడు. ఆ రైతు చెప్పిన పని చేస్తాడు. యెస్ నీ జీతం నాకు అక్కర్లేదు. నీది నువ్వు ఉంచుకొని నేను వేరే పని చూసుకుంటున్నాక మళ్ళా ఆయన కండిషన్స్ పెడితే ఎట్లుంటదో చిన్న లాజిక్ ఇది. అది మర్చిపోయి హైకోర్ట్ దాకా పోయారు. హైకోర్ట్ టైం అంతా వేస్ట్ చేసి అది వ్యక్తిగత విషయం. వాళ్ళు రాజీనామా చేసిన తర్వాత వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు. వాళ్ళు వైఎస్ఆర్‌సీపీకి ఇస్తారా? తెలుగుదేశానికి ఇస్తారా? బీజేపీకి ఇస్తారా? లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఇస్తారా? లేదంటే వాళ్ళు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారా? వాళ్ళ ఇష్టం. వన్స్ రాజీనామా చేయడం జరిగితే భారత రాజ్యాంగం ప్రకారం ఈ భారతదేశంలో ఒక సామాన్య పౌరుడికి, భారత పౌరుడికి ఏ హక్కులుంటాయో అన్నీ ఉంటాయి ఆయనకి. వాళ్ళని కట్టడి చేయటానికి లేదు. స్పష్టంగా చెప్పింది. 62,571 మంది నిన్నటి వరకు చేశారు. ఈ కోర్టు తీర్పు తర్వాత మరి అది 1,00,000కి పోద్దా? 2,00,000కి పోద్దా? మొత్తానికి పోద్దో తెలవదు. మొత్తానికైతే మొత్తం రాజీనామా చేసి ఈ 10, 15 రోజుల్లోనే వైఎస్ఆర్‌సీపీ స్పష్టంగా మెజారిటీ మంది మద్దతిచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. వన్స్ వాళ్ళు మద్దతు ఇయ్యటం జరిగింది అంటే తెలుగుదేశం పార్టీ కూటమికి నష్టమయ్యే అవకాశం ఉందని వాళ్ళు కుప్పిగంతులేస్తున్నారు. మొత్తానికైతే కింద మీద పడుతున్నారు వాళ్ళని ఆపటానికి. ఇది ఒక వార్త. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. సాక్షి చూద్దాం. సాక్షిలో కూడా ఇదే. జగన్ మార్కుతో సమాజం సిద్ధం. ఇది 58 నెలలుగా విప్లవాత్మక మార్పులు తెస్తూ చేస్తున్న యుద్ధం. శ్రీకాకుళం జిల్లా లక్కవరం సభలో సీఎం వైఎస్ జగన్. మీ ఇంటికి మంచి జరిగితే మీ బిడ్డకు సైనికులుగా తోడుండాలని కోరే ధైర్యమే సిద్ధం. మీ ఇంటికి మంచి జరిగితే మీ బిడ్డకు తోడుండాలి అని కోరే ఈ సభే సిద్ధం అని చెప్పి అంటుండే. ఇంకోటి జగన్ మార్కుతో సమాజం సిద్ధంగా ఉంది. మళ్ళా జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వటానికి అనే విధంగా ఆయన మాట్లాడిండు. మొత్తానికి వ్యత్యాసాలను తుడిచివేస్తూ సమాజాన్ని నిర్మిస్తున్నాం. మనం తెచ్చిన మార్పులపై బాబు ఆయన బృందం ఏనాడైనా ఆత్మ విమర్శ చేసుకుందా? ఎస్ ఇది కరెక్ట్. మనం తెచ్చిన మార్పులపై గ్రామాల యొక్క మౌలిక స్వరూపాన్ని గ్రామాల్లో 7 వ్యవస్థలను పెట్టి గ్రామ ప్రజలు కన్న కలల్ని ఆయన యొక్క స్కీముల్లో పెట్టినా అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుండు. దీనిపైన ఎప్పుడైనా అసలు ఏంది స్కీములు? ఏ మేరకు ప్రజలకు ఉపయోగపడుతున్నాయి? ప్రజలు నిజంగానే ఆదరిస్తున్నారు. ఎందుకు ఆదరిస్తున్నారు? మనం ఎందుకు చేయలేకపోయినాం? మనం చేస్తే ఇంకా దీనికంటే అద్భుతంగా, దీనికంటే ఆదర్శంగా, దీనికంటే మంచిగా ఏ విధంగా చేయొచ్చని ఎప్పుడు ఆత్మవిమర్శ చేసుకోలేదు. వాస్తవం చేసుకున్నారా అని ప్రశ్నించిండు. చేసుకోలేదు కూడా. వాస్తవం అది. చివర్లో వాలంటరీ వ్యవస్థ విషయంలో అది కూడా నష్టం జరుగుతుందని కొంత ఆత్మవిమర్శ చేసుకొని ఆయన నాలుక గరుచుకొని యెస్ మనం ఇన్ని రోజులు వాలంటరీ వ్యవస్థని తిట్టిపోసింది కరెక్ట్ కాదు. ఈ వాలంటరీ వ్యవస్థ వల్ల కొంత సమాజానికి లాభం జరుగుతుంది. వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకు లాభం జరుగుతుంది. అనేక రకాల సేవలు ప్రతి ఇంటికి వెళ్తున్నాయి. వాళ్ళతోని మనం పెట్టుకోవద్దని భయానికి, భక్తితోని కాదు. వాలంటీర్లు అంటే భయంతోని, వాలంటీర్లు అంటే ప్రమాదం ఉంది మనకి రాజకీయంగా అని చెప్పి వాళ్ళని మళ్ళా బుజ్జగించే ప్రయత్నం చేసిండు. కొంత ఆత్మవిమర్శ చేసుకోండి. మొత్తానికి ఆయన పెట్టిన స్కీములు ఈ 58 నెలల్లో ప్రజలకి ప్రభుత్వం నుంచి అందిన అన్ని రకాల సర్వీసుల పైన ఆత్మవిమర్శ చేసుకుంటే తెలుగుదేశం పార్టీ కూటమికి మంచి జరిగేది. వాస్తవంగా చేసుకోలేదు. చంద్రబాబు మాదిరిగా మీ బిడ్డ ఎన్నడూ రోల్ గోల్డ్ దుకాణం తెరవడు. మోసాన్ని నిజాయితీతో జయిస్తాం. జగన్ చేయలేని ఏ స్కీమును బాబు కాదు, ఆయన జేజమ్మ చేయలేడు. నిజ జీవితం రాజకీయాల్లో హీరో ఎవరు, విలన్ ఎవరో ఆలోచన చేయండి. రోజు నన్ను తిట్టడం గొప్ప రాజకీయమా? అదో ఘనకార్యంలా ఎల్లో మీడియాలో చాటింపు. ఆ మోసాల కూటమి చెంప చెల్లుమనిపించండి. జగన్కు ఓటు వేస్తేనే పథకాలన్నీ కొనసాగుతాయి, లేదంటే ముగింపే, మళ్ళీ మోసపోవటమే అని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి. జగన్కు ఓటేస్తానంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి 58 నెలల నుంచి పెట్టిన స్కీములన్నీ మరి జగన్ ఓటేయకుండా జగన్ అధికారంలోకి రాకపోతే అది ఆ స్కీములు ఉండొచ్చు, పోవచ్చు, చెప్పలేము. ఉంటాయని గ్యారంటీ లేదు. చంద్రబాబు నాయుడు గారి స్టైలు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏందనేది 14.5 సంవత్సరాల్లో ఈ ప్రజలు చూశారు, ఈ ఆంధ్రప్రదేశ్ చూసింది. కాబట్టి అవి ఉంటాయని గ్యారెంటీ లేదు కాబట్టి స్పష్టంగా చెప్తున్నాను. సమాజంలో ప్రతి రంగాన్ని మీ బిడ్డ ప్రభుత్వం అధికారం దక్కిన మొదటి రోజు నుంచి ఎలా సిద్ధం చేసిందో మీరే గమనించాలని కోరుతున్నా. రాష్ట్రంలో ఎప్పుడు చూడని మార్పులతో గ్రామ స్థాయిలో వ్యవసాయ రంగం సిద్ధం. విప్లవాత్మక మార్పులతో మన గవర్నమెంట్ బడి సిద్ధం. గ్రామ స్థాయి నుంచి వైద్య ఆరోగ్య రంగంలో అనేక విప్లవాత్మక మార్పులతో గవర్నమెంట్ ఆసుపత్రి సిద్ధం. పట్టణాలు, గ్రామాల్లో ఇంటింటికి సేవలు అందిస్తున్న వాలంటీర్ వ్యవస్థ సిద్ధం. ఏకంగా 1.35 లక్షల మంది శాశ్వత ఉద్యోగాలతో మన చెల్లెమ్మలు, తమ్ముళ్ళు దాదాపు 600 రకాల సేవలు అందిస్తూ మన గ్రామాల్లో సచివాలయాల్లో సిద్ధం. 58 నెలల్లో గ్రామ స్వరాజ్యం సిద్ధం. పట్టణాల్లో సైతం ఇంటింటికి పౌర సేవలు సిద్ధం. దేశ చరిత్రలో తొలిసారిగా లంచాలు, వివక్ష లేకుండా 2.70 లక్షల కోట్లు ఇంటింటికి డోర్ డెలివరీ చేసిన వ్యవస్థ సిద్ధం. 1వ తేదీనే ఇంటికి వచ్చి 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే వాలంటీర్ వ్యవస్థ సిద్ధం. ఇది మీ బిడ్డ ప్రభుత్వ సమాజాన్ని సిద్ధం చేసిన తీరు అని సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా
చాలా స్పష్టంగా చెప్పిండు. ఏం సిద్ధాలనేది. గ్రామ సచివాలయం సిద్ధం, గ్రామ వాలంటరీ వ్యవస్థ సిద్ధం, విలేజ్ క్లినిక్‌లు సిద్ధం, మన బడి సిద్ధం, మన ఊరు మన బడి కార్యక్రమంతో, నాడు నేడు కార్యక్రమంతో బడి సిద్ధం, ఇంగ్లీష్ మీడియం 600 సర్వీసులు అందించే 1,35,000 మంది గ్రామ సచివాలయ ఉద్యోగులు, శాశ్వత ఉద్యోగులు సిద్ధం అని చెప్పి ఆయన సిద్ధం, సిద్ధం అనేది దేనికి సిద్ధం అంటే ఈ 7 రకాల సర్వీసులతోని, 7 రకాల వ్యవస్థలతోని ఈ 58 నెలల పాటు ఏపీలో ఉన్న ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి ఎట్లా సర్వీస్ చేసిండో అవన్నీ సిద్ధంగా ఉన్నాయి. మీరు ఇప్పుడు ఆలోచించుకోండి. మీ ముందు నా ప్రోగ్రెస్ కార్డ్ పెట్టాను అని స్పష్టంగా చెప్తుండు జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఈ 58 నెలల పాటు పడ్డ కష్టం, దానికి సంబంధించిన ఫలితం మీరు పరీక్ష ఉంది మే 13 నాడు. ఆ పరీక్షలో ఆ ఫలితాల్లో మీరు అనుభవించిన, నేను చేసిన పని తాలూకు లాభాలను అనుభవించిన దానికి సంబంధించిన ఫలితాలను ఆ రోజు మీరు చూపించాలి అని చెప్పి స్పష్టంగా చెప్తున్నాయి. ఇది జగన్ మార్క్‌తో సమాజం సిద్ధంగా ఉందని చెప్పి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. ఇది ఒక వార్త. ఇది వాస్తవంగా పెద్ద ఎత్తున 16 బహిరంగ సభలు సక్సెస్ కావటం, అంతకుముందు సిద్ధం అనే దాంతో 4 బహిరంగ సభలు సిద్ధం కావటం, ఇది ఒక రకంగా బూస్ట్ వైఎస్ఆర్‌సీపీకి. స్పష్టంగా విజయం మే 13న ఏం జరగబోతుందనే దానికి ఇది ఒక నిదర్శనం. ఇది కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. దాంట్లో తేడా ఏం లేదు. ప్రజల్లోనే ఇంటర్నల్‌గా చర్చ జరుగుతుంది. గ్రామాల్లో జరుగుతుంది. ఇంట్లో జరుగుతుంది. వితిన్ ద వాల్స్. జగన్మోహన్ రెడ్డి ఏంది, ఆయన చెప్పే మాటలేంది, ఆయన చేసిన పనులేంది, మనం ఎందుకు మద్దతు ఇయ్యాలనేది ఒక చర్చ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారేంది, ఆయన గతంలో చేసిందేంది, ఇప్పుడు చేస్తుందేంది, అప్పుడు ఏ పార్టీలతోనే వచ్చిండు, ఆ పార్టీలను ఎట్లా విమర్శించిండు, మళ్ళీ అదే పార్టీలతోనే ఎట్లా వస్తుండు అనేది అట్లా కూడా ఈ 2 కంపేర్ చేసుకుంటున్నారు. కంపేర్ చేసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైపు క్లియర్‌గా వైట్ పేపర్ లెక్క ఉన్నట్లు కొంత ప్రజలు భావిస్తున్నట్టు అనిపిస్తుంది. ఆయన యొక్క మాటలు గాని, ఆయన యొక్క నిజాయితీ గాని, నేను మంచి చేసినా అంటేనే ఓటేయండి అనే ఏదైతే ఆ పిలుపు ఉందో, దాన్ని ప్రజలు విశ్వసించినట్టు, ప్రజలు ఆదరిస్తున్నట్టు అనిపిస్తుంది. ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే స్పందన అది చూస్తే. మే 13 చూడాలి. ఏ స్థాయిలో ఉంటది ఏందనేది ఆ స్పందన చూడాలి. అసామాన్యులు సామాన్యులట అసామాన్యులు వైఎస్ఆర్‌సీపీ తరపు అభ్యర్థుల్లో నిరుపేదలు. సొంత ఇల్లు ఎలాంటి నగలు లేని మడకశిర అభ్యర్థి ఈర లక్కప్ప, సింగనమల అభ్యర్థి వీరాంజనేయులు పరిస్థితి కూడా ఇంతే. రంపచోడవరం అభ్యర్థి ధనలక్ష్మి ఆస్తులు 53 లక్షలే. మైలవరం అభ్యర్థి తిరుపతిరావు ఆస్తి 4.27 లక్షలే. పాడేరు అభ్యర్థి విశ్వేశ్వరరాజుకు 50.59 లక్షల 98 లక్షలు ఉన్నట్టు టీడీపీ, బీజేపీ, జనసేన అభ్యర్థులు కళ్ళు చెదిరే ఆస్తి పరులు. మొత్తానికి అసామాన్యులకు, సామాన్యులకు టికెట్ ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి. అంటే ఆస్తి అంతస్తులు చూడకుండా, పరపతి చూడకుండా, అంటే ఆ వ్యక్తికి ఉన్న మంచి పేరుని చూసిండు ఓన్లీ. అట్లా కొన్నిసార్లు ఇచ్చిండు. సింగమనేలి కావచ్చు, ఈరల లక్కప్ప, ఏది మడకశిర కావచ్చు, మడకశిర అభ్యర్థి ఈరల లక్కప్ప, సింగనమలై అభ్యర్థి వీరాంజనేయుల పరిస్థితి కానీ, రంపచోడవరం కానీ, మైలవరం కానీ, పాడేరు కానీ, ఇట్లా కొంతమంది రైతులకి, టిప్పర్ డ్రైవర్‌కి, 100 రోజుల పని ఎన్ఆర్‌జీఎస్ దాంట్లో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేసే వ్యక్తికి, ఇట్లా రకరకాలుగా టికెట్లు ఇచ్చిండు. ఈ సామాన్యమైన వ్యక్తులు, వాళ్ళకి మొత్తంగా చూసినా కానీ కొంతమందికి అది 4, 5 లక్షల ఆస్తి కూడా లేదు. కొంతమందికి ₹1,00,00,000 మించి ఆస్తి లేదు. ఇయాల ఏపీలో నిలబడ్డ, సరే వైఎస్ఆర్‌సీపీలో కొంతమంది ధనికులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కూటమిలో కూడా వేల కోట్ల అధిపతులు ఉన్నారు. గుంటూరుకు సంబంధించిన పార్లమెంట్ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ చంద్రశేఖర్, ఆయన అసలు మొత్తం భారతదేశంలో పోటీ చేసే పార్లమెంట్ అభ్యర్థుల్లోకెల్లా ధనికుడట. అట్లాంటి వాళ్ళతోని పోల్చుకుంటే అట్లాంటి వాళ్ళపైన ఈ సామాన్యులు నిలబడతారు, కంటెస్ట్ చేస్తారు. విచిత్రం ఏందంటే ఈ సామాన్యులు మళ్ళీ అవతల సామాన్యులతో నిలబట్టల. అవతల కొన్ని వందల కోట్ల రూపాయలకు సంబంధించి అధిపతులు ఉన్న వ్యక్తులపైన నిలబడతారు, పోటీ చేస్తారు. వాళ్ళతోని పోలిస్తే వాళ్ళ పాంప్లెట్ ఖర్చు అంత కూడా ఉండదు. వీళ్ళ ఆస్తి, వాళ్ళు ముద్రించే పాంప్లెట్లు, వాళ్ళ వెహికల్స్‌లో కొట్టే డీజిల్, పెట్రోల్‌కి సంబంధించిన ఖర్చు అంతా కూడా వీళ్ళ ఆస్తి ఉండే అవకాశమే లేదు. ఈ ఫిగర్ చూస్తుంటే. ఈ ఎలక్షన్ క్యాంపెయిన్‌లో వాళ్ళు వాడే వెహికల్స్‌లో పోసే డీజిలు, వాళ్ళు తినే తిండి, వాళ్ళు పంచే పాంప్లెట్లు, ఈట్లల్లో దేనికి సంబంధించిన ఖర్చును పోల్చుకున్నా వీళ్ళ ఆస్తి అంత ఉండదు. ఆ స్థాయిలో ఇయాల ఎలక్షన్ ఉంది, ఎలక్షన్ మేనేజ్మెంట్ ఉంది, ఎలక్షన్ ఖర్చు ఉంది. మనం చెప్పుకోవాలి నిజాలు. వాస్తవం ఇది. కాబట్టి ఇది అసామాన్యులు వీళ్ళు. వాస్తవంగా అసామాన్యులు నిలబెట్టిండు. వీళ్ళు తప్పనిసరిగా ప్రజలు ఆదరిస్తారనే ఒక నమ్మకం, ప్రజలకి వీళ్ళపైన విశ్వాసం ఉందనే ఒక నమ్మకం, ఒక ప్రయోగం ఇది. వాస్తవంగా ఒక రాజకీయ పార్టీ ఇయాల ఉన్న రోజుల్లో ఈ రాజకీయ పరిస్థితుల్లో ఇట్లాంటి ప్రయోగం చేయటం అనేది సాహసమే జగన్మోహన్ రెడ్డి గారు.
అది ఓడతారా గెలుతారా పక్కన పెడితే ఇది ఒక రోల్ మోడల్. ఆ సాహసం కూడా చేయడం గ్రేట్ అనమాట. తప్పనిసరిగా గెలిచే అవకాశాలుందనే ఫీడ్‌బ్యాక్ వస్తుంది. కానీ ఆ సాహసం చేయటం అనేది రాజకీయ నాయకుడి యొక్క ముందు చూపు, విజను, రాజకీయ నాయకుడికున్న చిత్తశుద్ధి అది. రాజకీయ పార్టీలకు ఉండాల. ఒక రకమైన రాజకీయాలు ఇప్పుడు నడుస్తున్నాయి, మొత్తం డబ్బుమయమైంది. దాని నుంచి బయటపడేదానికి ఇట్లాంటి ప్రయోగాలు చేయాలి. ఒక కొత్త ఒరవడిని సృష్టించాలి. ఆ కొత్త ఒరవడి సృష్టిస్తుండు. కొత్త ఆదర్శాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిండు. కాబట్టి ప్రజలు ఆదరిస్తారని ఒక నమ్మకంతోని ముందుకు పోతున్నాం. ఏపీలో బీజేపీకి బాబే లీడర్. దేశమంతా మోదీ కా పరివార్, మోదీ కా పరివారే. ఏపీలో మాత్రం చంద్రబాబుకు అప్పగించిన పురంధరేశ్వరి. సొంత పార్టీ నేతలు కాదని బాబు అద్దె నాయకులకు పార్టీలో సీట్లు, కూటమి కట్టిన బీజేపీ సీట్లు టీడీపీ నేతలకి. బద్వేల్ నుంచి అనపర్తి దాకా ఇదే పరిస్థితి. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వారి కోసం ఈ పొత్తుల అంటున్న కమలం నాయకులు. మొత్తానికైతే ఏపీలో బీజేపీకి లీడర్ ఎవరంటే పురంధరేశ్వరి కాదు, చంద్రబాబు నాయుడు గారే అని స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు అనపర్తి టికెట్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు, సీనియర్ నాయకుడు. ఆయనకి అనపర్తిలో టికెట్ బీజేపీకి కేటాయించారని చెప్పి ఆయనకు టికెట్ పోయిందని చెప్పి అటు బీజేపీ వాళ్ళని కన్విన్స్ చేసినా మరి ఏం చేసిండు, ఈయన దేశపై అప్పటికప్పుడు కండవ కప్పించి బీజేపీ కండవ ఆ టికెట్ని బీజేపీ అభ్యర్థిగా మొత్తానికి ఆ రామకృష్ణారెడ్డి నల్లమిల్లి కృష్ణారెడ్డి మొత్తానికి ఆయనకి టికెట్ ఇవ్వాలి. అది బీజేపీయా, జనసేన, తెలుగుదేశం అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారికి. ఆ కూటమిలో నేను టికెట్ ఇప్పిస్తా అని చెప్పి ఇప్పించే కార్యక్రమం అటు బీజేపీని కూడా డామినేట్ చేసి బీజేపీ పార్టీలో జాయిన్ చేసి వితిన్ ద అవర్స్‌లోనే ఆ పార్టీ టికెట్ ఇప్పించే కార్యక్రమం. అంటే ఇది బీజేపీ, టీడీపీ వేరు వేరు కాదు. అంటే ఏపీలో బీజేపీ పార్టీ పైన కూడా పెత్తనం చంద్రబాబు నాయుడు గారే చేస్తుండు. బీజేపీ పార్టీలో ఏ టికెట్లలో అంటే ఏ స్థానాల్లో బీజేపీ కంటెస్ట్ చేయాలి, అక్కడ మళ్ళీ ఏ అభ్యర్థిని పెట్టాలి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్ట్ రాసిస్తే పురంధరేశ్వరి గారు చదివినట్టుంది తప్ప వాళ్ళ యొక్క సొంతం గాని, వాళ్ళ ఉనికి గాని, వాళ్ళ స్వతంత్రం గాని లేనట్టు అనిపిస్తుంది. అనపర్తి చూస్తే స్పష్టంగా కనపడుతుంది. అనపర్తి టికెట్ విషయంలో స్పష్టంగా ఇక్కడ టికెట్ రావట్లేదు నీకు కాబట్టి అకామిడేట్ చేస్తా, బీజేపీకి కేటాయించిన కాబట్టి నీకు అందులో టికెట్ ఇప్పిస్తా, నువ్వు అందులో జాయిన్‌గా అని చెప్పి జాయిన్ చేసి అప్పటికప్పుడు టికెట్ ఇప్పించిండు. ఇది మరి ఏపీలో బీజేపీకి బాబే లీడర్ వాస్తవంగా. అది ముంచుతరా తేలుతరా అని తర్వాత ముంచుతే. ముంచే అవకాశాలే ఉన్నాయి. కాకపోతే లీడర్ అయితే బాబే, చంద్రబాబు నాయుడు గారు. స్పష్టంగా కనపడుతుంది. ఇది ఒక వార్త సాక్షికి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఏపీ ఆంధ్రజ్యోతి పేపర్‌లో వచ్చిన ఐటెమ్స్. ధరలు తగ్గాలంటే జగన్ పోవాలి. అప్పుడే పేదలకు మనుగడ. 5,00,00,000 ప్రజల కోసమే కూటమిగా వస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు చెబుతుండు. ధరలు తగ్గాలంటే జగన్ పోవాలట. జగన్ పోతే ఎట్లా తగ్గుతాయి ధరలు? అంటే మీరేమన్నా ధరలు అసలు దగ్గుడు కాదు. ఇప్పుడు మీరున్నా, జగన్మోహన్ రెడ్డి ఉన్నా, ఇంకోళ్ళున్నా ధరలు తగ్గే ముచ్చట పక్కన పెట్టి దేవుడు ఎరుగది. ధరలు పెరగవని ఏమన్నా హామీ ఇయ్యగలుగుతావా? ఎందుకు పుట్టి ముచ్చట్లు చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు పుట్టి ముచ్చట్లు చెప్పి ఇంకా ప్రజలు నమ్మట్లేదు, ఎట్లాగో మీ మాటలు నమ్మే పరిస్థితి కనిపియట్లే. మరి ఆ క్షేత్రస్థాయిలో చూస్తే మీరు చెప్పే మాటలు విచిత్రంగా ఉన్నాయి. 5 సంవత్సరాల్లో 20,00,000 ఉద్యోగాలు ఇత్తాం. నా మొదటి సంతకం ఈ పెన్నుతోనే. నేను ఇది చేత్తా, అది చేత్తా అంటే అది కొంత ఏదో ఒక రకంగా అధికారంలో రావటానికే చెప్తుండు తప్ప వేరే లేదు అనేది ఇయాల ప్రజలు భావిస్తున్నారు. అట్లే ధరలు తగ్గాలంటే జగన్ పోవాలి అంటుండు. ధరలు తగ్గుడు ముచ్చటే తర్వాత ముచ్చటే. 14.5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రి చేశారు. ఏ రోజైనా ధరలు తగ్గినాయా? పెరగటం తప్ప తగ్గినాయా? అవకాశం ఉందా? అట్లే ధరలు తగ్గాలంటే గారు, ధరలు నిలకడగా ఉండాలన్నా కొంత నయం. ధరలు ఎట్లే ఉండాలంటే ఏం గాని, ధరలు పెరగకుండా ఉండాలంటే జగన్ పోవాలి అను. ఇంకా అదన్నా కొంత ఉంటది. దాన్ని కూడా ఎట్లా ధరలకి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏంది? నువ్వు మీరేమన్నా అధికారంలోకొస్తే నిజంగానే ధరలు పెంచరా? తగ్గియటం దేవుడెరుగు. ధరలు పెంచరా? పెరగకుండా చేస్తారా? అన్ని నిత్యావసర వస్తువులు గాని, పెట్రోల్ గాని, డీజిల్ గాని ప్రతి దానిపైన ఒక్క రూపాయి కూడా పెరగకుండా చేస్తానని అనే గట్స్ గాని, ధైర్యం గాని, దమ్ము గాని ఉంటదా? ఏ నాయకుడికి ఉండదు. అది సాధ్యమయ్యే పనే కాదు. ఇయన్నీ ఉట్టి ముచ్చట్లు చెప్పి ధరలు తగ్గాలంటే జగన్మోహన్ రెడ్డి పోవాలట. ధరలు తగ్గుడు దేవుడెరుగు, ధరలు పెరగకుండా ఉంటే చాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పుడున్న ధరలు ఇట్లే ఉంటే స్టెబుల్‌గా ఉన్న చాలు. పెరగకుండా తర్వాత ముచ్చటే. తగ్గుడు తర్వాత ముచ్చటే. ఇది ఆయన చెప్తుండు.
ఉత్తరాంధ్ర గేట్‌వే భోగాపురం జగను నాడు ఎయిర్‌పోర్ట్‌ను వ్యతిరేకించాడు. భూముల ధరల పతనం చేశాడు. ఆ వెంటనే ఆయన అనుచరులు తక్కువకు వందలాది ఎకరాలు కొన్నారు. గద్దెనెక్కాక ప్రభుత్వ భూములు దోచాడు. మేమొచ్చాక ఏడాది కల్లా విమానాశ్రయం నిర్మాణం పూర్తి. అయోధ్యలో రామాలయం నిర్మిస్తే రామతీర్థంలో రాముడు తల తీసేశారు. 160 దేవాలయాలపై దాడులు, భక్తుల మనోభావాలపై దెబ్బ కొట్టారు. నేను పోరాడితే కేసు పెట్టారు. అర్చకులను కూడా వదలడం లేదు. తండ్రి, బాబాయి మరణాలపై శవరాజకీయాలు. టీడీపీ అధినేత నిప్పులు. అయి నిప్పులట. టీడీపీ అధినేత నిప్పులు జరిగిందట. ఇంకోటేమంటుండు జగన్ అరెస్ట్ ఖాయం. ఇది మోదీ గ్యారంటీ. వంచక ప్రభుత్వాన్ని గద్దె దించుదాం. రాష్ట్ర భవిష్యత్తు కోసమే మా పోరాటం అని పవన్ కళ్యాణ్ అంటాడు. ఇది మోదీ గ్యారంటీ అని చెవిలో చెప్పిండట. పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోదీ గారు చెవిలో చెప్పిండట. జగన్ అరెస్ట్ గ్యారంటీ అని గ్యారంటీ ఇచ్చిండట. ఏం గ్యారంటీ? ఏమన్నా ఉందా? లాజిక్ ఉందా? జగన్ అరెస్ట్ అయితరా? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవుతారా? లేకపోతే ఇంకొక నాయకుడు అరెస్ట్ అవుతారా? కాదు. జనాలకు ఏం చేస్తారో చెప్పండి. జగన్ అరెస్ట్ ఖాయం, నాకు ఓట్లు ఏంటి ఎవడేస్తారు అసలు? అయ్యే పనేనా అది? నేను జగన్ అరెస్ట్ చేస్తా, లేకపోతే ఇంకొక ఆయన అరెస్ట్ చేస్తా, నాకు ఓటేయండి. ఏంది అరెస్ట్ చేస్తే వచ్చేదేంది ప్రజలకి? ఇవన్నీ పనికిమాలిన ముచ్చట తప్ప ప్రజలకి ఏం చేస్తారు మీరు అనేది చెప్పుకుంటే ప్రజలు ఓట్లేసే అవకాశం ఉంటుంది తప్ప ఇవన్నీ ఉట్టి ముచ్చట ఇది. జగన్ అరెస్ట్ చేస్తాం. ఇది మోడీ ఏం గ్యారంటీ అది? మోడీ గ్యారంటీ ఏదన్నా ఉంటే ధమాకున్నోడు ఓడని ఏం చెప్పాలి? మోదీ గ్యారంటీ 1,00,00,000 ఇండ్లు ఇస్తాడు, 1,00,000 ఇండ్లు ఇస్తాడు, 1,00,00,000 ఎకరాల నీళ్ళు ఇస్తాడు. లేకపోతే ఇళ్ల జాగాలు ఇస్తాడు ఒక 50,00,000 మందికి. ఇది గ్యారంటీ గాని ఆయన్ని అరెస్ట్ చేస్తా, ఈయన్ని అరెస్ట్ చేస్తా, వాళ్ళ తోలు తీస్తా, ఈళ్ళ చెమడాలు ఇయ్య గ్యారంటీ? ఎందుకు మళ్ళీ ఆయన పరువు తీస్తారు? ఒక ప్రధానమంత్రి హోదాలో మోదీ పరువు తీసే కార్యక్రమం ఆయన ఏదో మీకు గ్యారంటీ ఇచ్చినట్టు జగన్ అరెస్ట్ చేస్తా అని. అది ఇంకా మీకు నష్టం చేస్తది. ఎందుకంటే 58 నెలల పాటు పేద, బడుగు, బలహీన వర్గాలకి ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి ఏదో ఒక రూపంలో ప్రభుత్వం యొక్క సంపదను పంపిణీ చేసిండు. వాళ్ళు ఇవాళ కసిపడతారు మీ మీద. జగన్ అరెస్ట్ అంటండి అయిందని చెప్పి. జగన్ అరెస్ట్ అంటే ప్రజల రియాక్షన్ ఎట్లా ఉంటదనేది మీకు అర్థం కావట్లేదు. మే 13 నాడు అర్థమయ్యే అవకాశం ఉంటదని ఇవాళ ఏపీలో ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మీరు అది కాదు చెప్పాల్సింది. జగన్ అరెస్ట్‌కి మోదీ గ్యారంటీ, జగన్ అరెస్ట్‌కి చంద్రబాబు నాయుడు గ్యారంటీ కాదు కావాల్సింది. ఏపీలో ఉన్న 5,00,00,000 మంది ప్రజల తాలూకా సమస్యల పైన పోలవరం నిర్మించడానికి మోదీ గ్యారంటీ అని చెప్పండి. అమరావతికి మోదీ గ్యారంటీ అని చెప్పండి. ఉక్కు స్టీల్ ఫ్యాక్టరీ, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వ రంగాల్లో ఉంచడానికి మోడీ గ్యారంటీ ఇచ్చిండని చెప్పండి. ఇవి మీరు చెప్పాల్సింది. పేద ప్రజలకి ఇళ్ల పట్టాల పంపిణీకి మోదీ గ్యారంటీ ఇచ్చిండని చెప్పండి. పేద ప్రజలకి ఇళ్ళు నిర్మాణం చేసేదానికి మోడీ గ్యారంటీ ఇచ్చిండని చెప్పండి. ఉద్యోగాలు ఇచ్చేదానికి మోడీ గ్యారంటీ అని చెప్పండి. కానీ ఈ అరెస్టులకి, ఈ ధరలు తగ్గిత్తం ఈ కాదు కావాల్సింది. ఈ గ్యారంటీని ఎవడు నమ్మడు. నమ్మే మాటలు చెప్పండి. చేసే మాటలు చెప్పండి. ఇది అప్పుడు నమ్ముతారు. ఇది ఒక రకంగా మభ్యపెట్టే కార్యక్రమంగానే ప్రజలు ఉట్టినే గమనించే అవకాశం ఉంది. వీళ్ళు చెప్పే మాటలను చూస్తే. ఇది 'ఆంధ్రజ్యోతి'కి సంబంధించి ఈనాడు చూద్దాం. ఈనాడులో స్వర్ణాంధ్ర సాకారం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం. ఏది మరి ఆ స్వర్ణం ఎడిపోయింది? ఇదివరకు ఉండగా 14.5 సంవత్సరాలు ఉండే. ఆ స్వర్ణం అంతా ఎడిపోయింది. స్వర్ణంబాయ్, ఎండిబాయ్, ఈనుంబాయ్. స్వర్ణాంధ్ర కోసం అట. నిన్నేదో ఇంకోటి జాబ్ రావాలంటే బాబు రావాలని ఇచ్చారు. ఇయన్నీ కొటేషన్‌లకే బాగుంటాయి గానీ ఉట్టిదే ఇదంతా. జనం నమ్మే పరిస్థితి లేదు. స్వర్ణాంధ్ర అంటే అప్పుడు ఉమ్మడి ఏపీ అప్పుడు మొన్న. మరి ఎడిపోయింది? అంత స్వర్ణాంధ్ర అయ్యాక మళ్ళీ ఎడిపోయింది. ఇంతలోకి పోద్దా? మీకు స్వర్ణం ప్రజలకు సున్నా. సున్నం కొడతారు. ప్రజల నోట్లో సున్నం కొట్టి మీరు స్వర్ణకారులయ్యారు. మీరు బంగారు బంగళాలు కట్టుకున్నారు తప్ప ఎవడికి ప్రజలకు లబ్ధి పొందలేదని ప్రజలు అనుకునేది. ఇది కొత్తవారొచ్చారు. నెగా విభాగాధిపతిగా కుమార్ విశ్వజిత్తు, విజయవాడ సిపిగా పిహెచ్డి రామకృష్ణ నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం వ్యవహరించే అధికారులుగా వీరికి గుర్తింపు ఉందట. విజయవాడ సిపి, అదేవిధంగా నిఘా విభాగం ఇంటెలిజెన్సీ చీఫ్ ఇద్దరిని మొన్న ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఆ స్థానంలో కొత్త వాళ్ళు వచ్చారట. ఇంటెలిజెన్సీ చీఫ్గా కుమార్ విశ్వజిత్ అట. విజయవాడ సిపిగా పిహెచ్డి రామకృష్ణ వీళ్ళిద్దరు వచ్చారు. ఈనాడు పేపర్ ఒక వార్త బ్యానర్ ఐటంగా రాసింది. దీంట్లో నిబంధనల ప్రకారం వ్యవహరించే అధికారులుగా వీరికి గుర్తింపు ఉందని రాశారు. మీరు ఇది మే 13 వరకు ఉంచుతారా? గ్యారంటీ ఉందా? ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రిక మళ్ళీ తెల్లారి మొదలు పెడతారా? వైకాపా విధేయులు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు మళ్ళీ మొదలు పెడతారు. చూడండి భజన స్టార్ట్ చేస్తారు ఎమ్మటే. ఇవాళనే ఇచ్చారు నిబంధనలకి, రూల్స్కి పాటిస్తూ అంటే స్ట్రిక్ట్ ఆఫీసర్లు అన్నట్టు రాశారు పొగుడుతూ. మళ్ళీ రేపు ఇది రేపుడు కాదు, మే 13 వరకు నిలబడితే జన్మ ధన్యమే ఈనాడుకి. నిలబడదు చూడండి. రేపో ఎల్లుండో అవటైలుండో ఇంకో రోజు 3, 4 రోజులకైనా వీళ్ళపైన విషం కక్కుతారు. వీళ్ళపైన ఏదో ఒక నిందేసే కార్యక్రమం చేస్తారు.
ఇది ఒక వార్త. ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ.